హలో హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్. సో ఎవరైతే విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో స్కూల్స్కి కాలేజెస్కి దగ్గరగా అంటే ఎడ్యుకేషన్స్కి అదేవిధంగా మెడిసిన్స్ పరంగా మనకి మెడికల్ యూనివర్సిటీస్కి అదేవిధంగా హాస్పిటల్స్కి దగ్గరలో హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళ కోసమే ఈ ప్రాపర్టీ అండి. ఇండివిజువల్ హౌస్ మీరుంటూ రెంట్కి ఇవ్వడానికి చాలా చాలా బాగుంటుంది. లేదా మీది పెద్ద ఫ్యామిలీ అయితే కనుక, జాయింట్ ఫ్యామిలీ అయితే కనుక మీరు ఉండడానికి ఎక్సలెంట్గా ఉంటుంది. కార్ పార్కింగ్ సౌకర్యంతో సేల్కి వచ్చిన అందమైన విశాలమైన న్యూ బిల్డింగ్ అండి. ప్లాన్ అప్రూవల్ ఉంది. మీరు 100% బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో సిటీ ప్రైమ్ లొకేషన్, బంద రోడ్డుకి దగ్గరగా ఉండే ఏరియా కాబట్టి ఎవరో కూడా ఈ ప్రాపర్టీని మిస్ చేసుకోవద్దు. సో దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఇచ్చారండి. సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ని మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఈ హౌస్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి. ఎక్సలెంట్ ఎలివేషన్ తోటి, మంచి కలర్ఫుల్ పెయింటింగ్ తోటి, డిజైన్ పరంగా చాలా చాలా బాగుందండి. సో ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగు. రోడ్డు ఫేసింగ్ వెడల్పు సుమారుగా 27 వెడల్పు, 58 లోతు అయితే వస్తుందండి. రెసిడెన్షియల్ జోను ఇక్కడంతా కూడా ఇప్పుడు డెవలప్ అవుతుందండి. 33 అడుగుల రోడ్డు ఫేసింగు. సో ఫ్యూచర్లో కూడా మంచి డెవలప్మెంట్కి గ్రోత్ ఉంటుందండి. ఇక్కడ విజయవాడ బంద రోడ్డుకి దగ్గరగా ఉండే పోరంకి విలేజ్లో సేల్కి వచ్చిన హౌస్ అండి. సో ఇక్కడ మనకి కింద పార్కింగ్ స్పేస్ అయితే వదిలేరండి. లిఫ్ట్ కూడా వస్తుంది. ఇక్కడ ఆగ్నేయంలో పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. స్టెప్స్కి గ్రనైట్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. సో మనకి ఇక్కడ 3 కార్లు ఈజీగా పార్కింగ్ పెట్టుకునేలాగా ఇచ్చారు. గ్రౌండ్ బోర్ కూడా ఉందండి. సో అదేవిధంగా 1 BHK పోర్షన్ కూడా ఇచ్చారండి. సో పైకి వెళ్ళడానికి లిఫ్ట్ ఇక్కడ. సో ఈ లిఫ్ట్ కూడా కంప్లీట్ చేసి ఇస్తారండి. ప్లాన్ అప్రూవల్ ఉంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా తీసుకోవచ్చండి. సో ఇక్కడ ఎంట్రన్స్ సింహద్వారాలు అన్నీ కూడా టేక్ వుడ్ అయితే యూజ్ చేస్తున్నారండి. బలాసా టేకు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఫ్లోరింగ్ వస్తుంది. ఇది ఉత్తరం వైపు ఉండే సందు, 2 అడుగుల సందు అయితే వచ్చిందండి. ఇంటి చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ ఇచ్చారు. ఇంటి చుట్టూ కూడా సందు అయితే వచ్చిందండి. విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ వచ్చింది. మనకి ఐరన్ గ్రిల్ కూడా ఇస్తారు. ఫ్రేమ్ అనేది CPVC స్లైడ్ విండోస్ ఇస్తారు. ఇదంతా కూడా హాల్ స్పేసు. సో ఇవన్నీ కూడా కంప్లీట్ వర్క్ అంతా కూడా చేసిస్తారండి. మనకి వుడ్ కబోర్డ్స్ కూడా. సో ఓపెన్ కిచెను. సో ఇదంతా కూడా హాల్ స్పేస్ అనమాట. పై ఫ్లోర్లో మనకి ఒక్కొక్క ఫ్లోర్కి 3 బెడ్రూమ్ చొప్పున వచ్చాయండి. సో ఈ ప్రాపర్టీ మనకి ఇప్పుడు 1,78,00,000 రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి డైరెక్ట్ ఓనర్ సేల్కి వచ్చిందండి. రేట్ ఏమీ ఫైనల్ కాదు, మాడుకోవచ్చు. సో ఇది సీలింగ్ వర్క్ అనమాట. సో ఇక్కడ మనకి సీలింగ్ లైట్లు కూడా ఫిక్స్ చేస్తారు. ఇక్కడ వుడ్ కబోర్డ్స్ వస్తాయండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. సో ఇక్కడ మనకి బాత్రూమ్ స్పేస్ అనమాట. పై వరకు కజారా టైల్స్ అయితే యూజ్ చేశారు. సో గుమ్మాలు కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ అయితే వచ్చిందండి. సో లోపల డోర్స్ అన్నీ కూడా ఫ్లష్ డోర్స్ ఇస్తారు. చూస్తున్నారు కదా. పై ఫ్లోర్ కూడా ఒకసారి చూడండి. చాలా చాలా బాగుందండి హౌస్ అంతా కూడా. కొలతల పరంగా కూడా బాగుంది కాబట్టి మీకు బెడ్రూమ్ సైజెస్ కూడా బాగా వచ్చాయండి. కిచెన్ స్పేస్ ఇది. పైన అటక్ కూడా వచ్చింది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ వచ్చింది. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చిందండి. చూడవచ్చు ఇక్కడ మీరు. సో ఇదంతా కూడా కిచెన్ స్పేస్. ఇక్కడ మనకి ఫ్రిడ్జ్ పాయింట్ కూడా ఇచ్చారండి. సో ఇది ఫస్ట్ ఫ్లోరు. ఇక్కడ మనం ఎంట్రన్స్లో గేట్ అయితే పెట్టేసుకోవచ్చండి. సో ఇది లిఫ్ట్ అనమాట ఇక్కడ. సో ఈ స్టెప్స్ కూడా స్టీల్ రైలింగ్ పైప్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ అనమాట ఇది. ఇక్కడ ఎదర గ్లాస్ ఎలివేషన్ కూడా ఇస్తారండి స్టీల్ రైలింగ్ పైప్ డిజైన్ తోటి. ఇది నార్త్ వైపు ఉండే సందు. మనం బట్టలు అవి ఆరేసుకోవడానికి బాగుంటుంది. సో గ్రిల్స్ అవి పెట్టేసుకుంటే సేఫ్టీ పరంగా కూడా బాగుంటుందండి. సో మన ఇక్కడ సీతారాంపురం కాలనీ, నారాయణపురం కాలనీకి చాలా దగ్గరగా ఉండే పోరంకి విలేజ్లో సేల్కి వచ్చిన హౌస్ అనమాట. సో స్కూల్స్కి, కాలేజెస్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. బెంజ్ సర్కిల్ నుంచి సుమారుగా 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి పోరంకి విలేజ్ అనేది. సో ఇప్పుడు మనకి డెవలప్మెంట్ పరంగా, గ్రోత్ పరంగా కూడా విజయవాడ పోరంకి బాగా డెవలప్ అవుతుందండి. సో ఇంట్రెస్ట్ ఉంటే కనుక తప్పకుండా తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. సో ఒకసారి లోపల చూద్దాము. సో కబోర్డ్స్ వర్క్, అదేవిధంగా డోర్స్ వర్క్ అంతా కూడా జరుగుతుందండి. ఇక్కడ సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారండి. సో మధ్యలో మనకి కలర్ఫుల్ లైటింగ్ కూడా వస్తుంది. శాండర్ పాయింట్ కూడా ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎల్ షేప్ హాల్ వచ్చింది. సో ఇది లివింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ మనకి టీవీ యూనిట్ పాయింట్ కూడా వస్తుందండి. సో స్పేషియస్గా వచ్చిందండి హాల్ అంతా కూడా. చూడవచ్చు ఇక్కడ మీరు. నెక్స్ట్ ఇక్కడ ఇది డైనింగ్ స్పేస్, ఓపెన్ కిచెన్ అండి. ఇక్కడే మనకి పూజా మందిరం పాయింట్ కూడా ఇచ్చారు. పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది. వర్క్ అనేది మనకి ఇప్పుడు అన్ఫినిష్డ్ అండి. సో రన్నింగ్లో ఉంది కాబట్టి మీరు కావాల్సిన విధంగా చేయించుకోవచ్చు. కబోర్డ్స్ వర్క్ కానీ, అదేవిధంగా సీలింగ్ వర్క్ అంతా కూడా.
సో మీకు నచ్చినట్టుగా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. నచ్చి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి విజిట్ చేయవచ్చండి. ఇది వాష్ ఏరియా. ఇక్కడే మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ అదంతా కూడా వంటగది స్పేస్ అనమాట. సో వెంటిలేషన్ కోసం విండో కూడా వచ్చిందండి. సో ఇవన్నీ కూడా CPVC స్లైడ్ విండోస్ ఇది ఇస్తారండి. నెక్స్ట్ ఇక్కడ గెస్ట్ బెడ్రూము, పక్కనే చిల్డ్రన్ బెడ్రూము. సో ఇది ఒకసారి గెస్ట్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా వెంటిలేషన్ కోసం విండో వచ్చింది. సో విండోస్ అన్నీ కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ వస్తాయి, స్లైడ్ విండోసే వస్తాయి. ఇక్కడ సిమెంట్ ట్రాక్స్ అయితే వచ్చాయండి. షెల్ఫ్స్ అన్నీ కూడా పై వరకు కూడా ఉన్నాయండి షెల్ఫ్స్ అనేవి. మంచి సీలింగ్ డిజైన్ ఇచ్చారు ఇందులో కూడా. సో నెక్స్ట్ ఇక్కడ ఇది చిల్డ్రన్ బెడ్రూము. కింగ్ సైజ్ బెడ్ వేసుకునేలాగా చాలా పెద్దగా వచ్చిందండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా వచ్చింది. సో ఇందులో కూడా మనకి షెల్ఫ్స్ ఉన్నాయి. అదేవిధంగా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది. కలర్ఫుల్ పెయింటింగ్ కూడా ఇచ్చారండి. సో లైట్ కలర్ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుంది. పై వరకు టైల్స్ ఫినిషింగ్ తోటి బాత్రూమ్ కూడా చాలా బాగుందండి. సో వెంటిలేషన్ కోసం ఎగ్జాస్ట్ కోసం విండో కూడా ఇచ్చారు. సో మనకి ఇక్కడ విలేజ్ నేటివిటీ తోటి లుకింగ్ పరంగా చాలా బాగుందండి. సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరగా విలేజ్ నేటివిటీ తోటి ఒక మంచి పెద్ద విశాలమైన హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ హౌస్ అవుతుందండి. సో ఇక్కడ కూడా మనకి వుడ్ కబోర్డ్స్ అయితే చేసి ఉన్నాయి. సో వర్క్ అయితే చేస్తున్నారు. సో ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి. సో ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్పకుండా తీసుకోండి, అసలు మిస్ చేసుకోవద్దు. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఓకే అండి, థ్యాంక్ యూ.